హాయ్ వివర్స్, మనం వచ్చేసి 2వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం వచ్చేసి సంఖ్యలు అనేటువంటిది గణితము మనం నేర్చుకోబోతున్నాము. టర్మ్ 1లో 2వ చాప్టరు గణితము. మనము జ్ఞాపకాన్ని తెచ్చుకుందాము. ఎందుకంటే మనకు అందరికీ తెలిసిందే 1, 2 అందరికీ నేర్చుకున్నాము. 1వ తరగతిలో బాగానే నేర్చుకున్నాము. ఇప్పుడు 2వ తరగతిలో వచ్చేసి క్రింది వాటిని సంఖ్యలో రాయండి. ఇక్కడ వచ్చేసి 7, 9, 11, 7, 9, 11. తర్వాత వచ్చేసి ఇక్కడ 13, 15, 19 ఈ విధంగా వచ్చేసి మనకు ఇవ్వడం జరిగింది. దాన్ని వచ్చేసి మనము అక్షరాల రూపంలో ఇవ్వడం జరిగింది. దాన్ని అంకెల రూపంలో మనం వేసాము. తర్వాత వచ్చేసి ఇక్కడ క్రింది వాటిని అక్షరాల్లో రాయండి. ఇక్కడ వచ్చేసి 8, 10, 12, 14, 16, 18. తర్వాత వచ్చేసి పెద్ద సంఖ్యను వృత్తం గీయండి. ఇప్పుడు వచ్చేసి వీటిల్లో పెద్ద సంఖ్య ఏంటి? ఇప్పుడు వచ్చేసి 1, 2 నేర్చుకోబోతున్నాము. 1, 2 అందరికీ తెలుసు. 1, 2 చెప్పండి. 1, 2, 1, 2, 3, 4, 5, 6 తర్వాత 7. సో 7 మనము మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను చూడండి. మీకు 8 చాక్లెట్లు, 8 చాక్లెట్లు ఎక్కువ, 6 చాక్లెట్లు ఎక్కువ. సో మీ దగ్గర 8 చాక్లెట్లు ఉన్నాయనుకోండి, 8 చాక్లెట్లే ఎక్కువ, 6 చాక్లెట్లు తక్కువగా ఉన్నది. సో కాబట్టి మనకు వచ్చేసి పెద్ద సంఖ్యను వృత్తం గీయండి. పెద్ద సంఖ్య దీంట్లో వచ్చేసి వీటి మూడిట్లో పెద్ద సంఖ్య ఏది? 8, 7, 6, 8. 8కి వచ్చేసి గోళం గీయండి. తర్వాత వచ్చేసి ఇక్కడ 2, 9, 6 ఈ మూడిట్లో పెద్దది ఏది? పెద్ద అమౌంట్ ఉన్నటువంటిది ఏది? పెద్ద సంఖ్య వచ్చేసి 9. అదేవిధంగా 11, 9, 12 ఈ మూడిట్లో వచ్చేసి పెద్ద సంఖ్య ఏది? 12. సో 12 చాక్లెట్లే ఎక్కువ. 11 చాక్లెట్ల కంటే 12 చాక్లెట్లే ఎక్కువ. కాబట్టి 12 అన్నిటికంటే పెద్ద సంఖ్య. తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ 6, 13, 10 అని ఇవ్వడం జరిగింది. వీటిలో ఈ మూడిట్లో ఏది పెద్దది? 13. తర్వాత 18, 7, 13లో వచ్చేసి ఏది పెద్దది? మనకు వచ్చేసి పెద్ద సంఖ్య 18. తర్వాత 16, 19, 14 వీటిలో పెద్ద సంఖ్య ఏంటి? 19. ఈ విధంగా వచ్చేసి పెద్ద సంఖ్యను మనము గుర్తించాము. తర్వాత చిన్న సంఖ్యకు వృత్తం గీయండి. ఇక్కడ వచ్చేసి చిన్న సంఖ్య వృత్తము అని అంటాం అనమాట. గోళము వృత్తము రెండింటిని ఒకటే అంటారు. మనం రౌండ్ వేసుకోవాలి. 4, 3, 2 ఈ 3 సంఖ్యల్లో చిన్న సంఖ్య ఏంటి? ఇప్పుడు వచ్చేసి మీ దగ్గర 4 చాక్లెట్లు ఉందనుకోండి, దానికి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి 2 చాక్లెట్లు ఉన్నాయనుకోండి. సో 2 చాక్లెట్లే తక్కువగా ఉందన్నమాట, మనకంటే వాళ్ళ దగ్గర తక్కువ ఉంది. సో కాబట్టి చిన్న సంఖ్యను మనము గుర్తిద్దాము. ఇప్పుడు 4, 3 రెండిట్లో వచ్చేసి చిన్న సంఖ్య అనేటువంటిది 2. 7, 6, 8లో వచ్చేసి చిన్న సంఖ్య 6. 10, 12, 14లో వచ్చేసి చిన్న సంఖ్య 10. తర్వాత వచ్చేసి 13, 11, 9లో వచ్చేసి చిన్న సంఖ్య 9. 15, 13, 17లో వచ్చేసి చిన్న సంఖ్య 13. ఇచ్చిన వాటిలో చిన్న సంఖ్య ఏది అని అడగడం అనమాట. తర్వాత వచ్చేసి 16, 18, 19లో వచ్చేసి చిన్న సంఖ్య 16. తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏది? ఇప్పుడు 7 తర్వాత ఏమొస్తుంది? 8. తర్వాత 2 తర్వాత ఏమొస్తుంది? 3. 9 తర్వాత ఏమొస్తుంది? 10. 15 తర్వాత ఏమొస్తుంది? 16. 19 తర్వాత ఏమొస్తుంది? 20. తర్వాత ముందు వచ్చేటువంటి సంఖ్య ఏది అనేటువంటి మనం కనుక్కోవాలి. ఇప్పుడు వచ్చేసి 2కు ముందు ఏది వస్తుంది? 1 వస్తుంది. తర్వాత 6కు ముందు ఏమొస్తుంది? 5. 5 తర్వాతనే 6 వస్తుంది అనమాట. కాబట్టి ముందు వచ్చే సంఖ్యని మనము కనుక్కుందాం ఇప్పుడు. తర్వాత 8కి ముందు ఏమొస్తుంది? 7. తర్వాత వచ్చేసి 13కు ముందు ఏమొస్తుంది? 12. తర్వాత 17కి ముందు ఏమొస్తుంది? 16. ఈ విధంగా వచ్చేసి మనము ముందు సంఖ్యని మనము కనుక్కున్నాము. మధ్యలో వచ్చేటువంటి సంఖ్య ఏది? ఇప్పుడు వచ్చేసి 5 తర్వాత ఏమొస్తుంది? 6 వస్తుంది. 6 తర్వాత 7 వస్తుంది. సో మధ్యలో వచ్చేటువంటి సంఖ్యని 5కి 7కి మధ్యలో ఉండేటువంటి సంఖ్య ఏది? 6. సో దీనికి వచ్చేసి గోళము చుట్టండి. సో 5, 6, 7. 2 తర్వాత వచ్చేటువంటి సంఖ్య ఏది? 3. 2కి 4కి మధ్యలో ఉన్నటువంటిది ఏంటి? 3 అనేటువంటి దానికి గోళం చుట్టండి.
తర్వాత 6, 8 ఈ రెండింటికి మధ్యలో వచ్చేటువంటి సంఖ్య ఏది 7. సో 6, 7, 8 అనేటువంటిది వస్తుంది. తర్వాత 8, 10కి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఏది 9. 13, 14, 15 ఈ మూడిటికి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఏది ఈ రెండింటికి మధ్యలో 13కి 15కి మధ్యలో ఉన్నటువంటి సంఖ్య ఏది 14. 16, 18 సంఖ్యకి మధ్యలో ఉన్నటువంటిది 17. సో ఈ విధంగా మధ్యలో ఉన్నటువంటి సంఖ్యని మనం కనుక్కున్నాము. తర్వాత వచ్చేసి ముందు మధ్య తర్వాత వచ్చేటువంటి సంఖ్యలను రాయండి. ఇక్కడ చూడండి 4 తర్వాత ఏమొస్తుంది 5, తర్వాత ఏమొస్తుంది 6, తర్వాత 7, 8, తర్వాత 2, 3, 4, 5, 6, 9, 10, 11, 12, 13, 14 మనం వచ్చేసి 1 నుంచి 20 వరకు ఉన్నటువంటి సంఖ్యలను గురించి మనము ఇప్పుడు వచ్చేసి వాటి మధ్యలో ఉన్నటువంటి సంఖ్యల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ చూడండి 11, 12, 13, తర్వాత 14, 15. సో మధ్యలో ఉన్నటువంటి అక్షరాలు, దానికి ముందు ఉన్నటువంటి సంఖ్యలు, తర్వాత వచ్చేటువంటి సంఖ్యలు, ఈ విధంగా వచ్చేసి మొదటిది మధ్యలో, తర్వాత వచ్చేటువంటి సంఖ్యల గురించి మనం తెలుసుకున్నాం. 16, 17, 18, 19, 20. సో ఈ విధంగా 20 సంఖ్యలు ఉన్నటువంటి వాటి గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు నెంబర్స్ అనేటువంటిది మనము చూద్దాము. మనము 21 నుండి 30 వరకు సంఖ్యలు అనేటువంటిది మనం నేర్చుకుందాము. 21, 22, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఈ విధంగా వచ్చేసి 1 నుండి 30 వరకు సంఖ్యలు అనేటువంటిది మనము నేర్చుకున్నాము. వాటి యొక్క రాసే విధానం కూడా మనము నేర్చుకున్నాము. తర్వాత పదులుగా ఉన్నటువంటి సంఖ్యలని చదవడం రాయడం అనేటువంటి చూద్దాము. ఇక్కడ చూడండి 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100. 1 నుండి 100 వరకు గల సంఖ్యల పేర్లను రాయడానికి మనము నేర్చుకోవాలన్నమాట. వీటిని ఏ విధంగా రాయాలనేటువంటిది మనం నేర్చుకుందాము. సో మనం వచ్చేసి ఇప్పుడు వరకు 1 నుండి 30 వరకు రాసేదానికి మనము నేర్చుకున్నాము. తర్వాతది మనము నేర్చుకుందాము. లెక్కించి చదవండి. 32, తర్వాత వచ్చేసి 46, 55, 63, 78, 78, తర్వాత 88, తర్వాత 97, 100 అని చెప్పొచ్చు, లేదా 100 అని చెప్పవచ్చు. తర్వాత జతపరచండి. ఇప్పుడు వచ్చేసి సంఖ్యలకు వచ్చేసి జతపరుద్దాము. ఇక్కడ వచ్చేసి 37 ఉంది. 30 ఎక్కడ ఉంది 37, 37కి జత చేయండి. తర్వాత 42, తర్వాత వచ్చేసి 66, తర్వాత వచ్చేసి 42 అయిపోయింది, 42, 37, తర్వాత 50, 81. ఈ విధంగా సంఖ్యలకు వచ్చేసి అక్షరాల పేర్లతో జతపరచండి. తర్వాత కింది వాటిని సంఖ్యలలో గుర్తించండి. ఇక్కడ వచ్చేసి 15, 19, 25, 48, 53, 60, 77, 88, 89, 95, 100. ఈ విధంగా వచ్చేసి మనము అక్కడ ఇచ్చినటువంటి కింది వాటిని సంఖ్యల్లో గుర్తించాము. తర్వాత ఇక్కడ వచ్చేసి క్రింది సంఖ్యలను అక్షరాలతో రాయండి. ఇప్పుడు చూడండి 16, 27, 35, 59, 61. తర్వాత వచ్చేసి 69, 76, 80, 93, 99. ఈ విధంగా మనం వచ్చేసి అక్షరాల్లో రాసాము. తర్వాత 1లు మరియు 10లుగా వర్గీకరించి రాయడము. ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి 9 వరకు ఒక్కొక్క సంఖ్యలు అనేటువంటిది ఒక్కొక్క సంఖ్యలు 1, 2, 3, 4, 5, 6,
7, 8, 9 అనేటువంటిది ఒక్కొక్క సంఖ్యగా వచ్చింది మనకు. తర్వాత వచ్చేసి 10 తర్వాత ఏ విధంగా వస్తుంది, 1 పక్కన ఒక సున్నాని చేరిస్తే 10 అనేటువంటిది మనము రాయగలుగుతాము. సో ఒకట్ల స్థానంలో సో ఈ విధంగా ఉన్నటువంటి దాన్ని వచ్చేసి ఇది వచ్చేసి ఒకట్ల స్థానము, ఇది వచ్చేసి 10ల స్థానంలో ఉన్నది. సో 10 తర్వాత వచ్చేటువంటి అక్షరం అనమాట 10, 11, 12, 13. సో ఇది 1వ స్థానంలో ఉన్నది, ఇది వచ్చేసి 10వ స్థానంలో ఉన్నది. సో ఏ విధంగా అనేటువంటి మనం చూద్దాము. ఒకట్లు మరియు పదులుగా వర్గీకరించి రాయడము. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. 13 ఒకట్లు ఉన్నాయన్నమాట. అంటే ఒక్కొక్కటి లెక్కించాము. ఎన్ని లెక్కించాము, 13 అని మనము లెక్కించడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ వీటిని వచ్చేసి విడగొట్టాలి. సో 13 ఉంది, దీన్ని ఏ విధంగా విడగొడతాం అనేటువంటి చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 10, ఒక 10. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 10 ఉంది. ఇక్కడ వచ్చేసి 10 చుక్కలు ఉన్నాయి. సో వీటిలో వచ్చేసి ఒక 10 ప్లస్ 1, 2, 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి 3 ఒకట్లు ఉన్నాయి, 1 స్థానంలో వేసుకున్నాము. 3 ఒకట్లు, ఇది వచ్చేసి ఒక 10. సో ఈ విధంగా వచ్చేసి 13 అనేటువంటిది మనము వేసామన్నమాట. సో కౌంట్ చేస్తే మనకు 13 అనేటువంటిది వచ్చేసి 10లు ఒక 10, తర్వాత వచ్చేసి ప్లస్ దాన్ని తర్వాత వచ్చేసి వచ్చేటువంటి దాన్ని మనము 3 ఒకట్లుగా మనము డివైడ్ చేసాము. కాబట్టి ఇది వచ్చేసి 13గా మారింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మరలా కౌంట్ చేద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో 20 అనేటువంటిది ఇక్కడ వచ్చేసి ఉన్నాయన్నమాట. 20 తర్వాత 24 అక్షరాలనే గోళాలు ఉన్నాయి. 1, 2, 3, 4 24 ఉన్నాయన్నమాట. సో 24 ఒకట్లు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని ఏ విధంగా విడగొడతాము, 10గా విడగొడతాము. ఇప్పుడు వచ్చేసి 10 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక 10 ప్లస్ ఒక 10 మళ్ళీ లెక్కిస్తే ఒక 10. సో ఒక 10 ఇంకో 10 కలిపితే 20 పదులు. సో 20 పదులు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎన్ని మిగులు ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఈ 4ని దీంట్లో వేస్తే 4. సో 2 పదులు ప్లస్ 4 కలిపితే 2 పదులు మరియు 4 ఒకట్లు కలిపితే ఎంత వస్తుంది, 24 వస్తుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మరలా కౌంట్ చేస్తే 40 ఒకట్లు ఉన్నాయన్నమాట. 1 అంటే కౌంట్ చేసి రాసామన్నమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40. సో 40 ఒకట్లు అనేటువంటిది ఉన్నాయన్నమాట. దీన్ని ఏ విధంగా విడగొడతాము, ఒక 10 ఇంకో 10. సో ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళలేం కదా. సో అప్పుడు వచ్చేసి ఇప్పుడు 4 పదులు ప్లస్ మరియు ఏమీ లేదనమాట. సో పక్కన 1వ నెంబరు లేదు, ఒకట్ల స్థానంలో ఏది లేదు. కాబట్టి ఇది 40గా మనము నెంబరు వేసుకుంటున్నాము. సరే, ఇంకో మెథడ్లో మనము ఈ యొక్క ఒకట్లు ఏ విధంగా వస్తుంది మీకు ఇంతకుముందు చెప్పింది అర్థం కాకుండా ఉండుండొచ్చు. సో మనం వచ్చేసి కౌంట్ చేసాము, వేసాము. ఇక్కడ వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి అక్షరము, తర్వాత వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి సంఖ్య, తర్వాత వచ్చేసి 2వ స్థానంలో ఉన్నటువంటి సంఖ్య అనేటువంటి మనం చూడడం జరిగింది. 2 డిజిట్స్ అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకో విధంగా కూడా మనం లెక్కించవచ్చు. ఏ విధంగా, ఇంకో మెథడ్లో ఏంటంటే పూసల చిత్రాన్ని ఉపయోగించి సంఖ్యలను గుర్తిద్దాము. ఇక్కడ చూడండి వచ్చేసి ఒకట్ల స్థానంలో అంటే ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ 3 అనేటువంటిది ఒకట్ల స్థానము. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవన్నీ వచ్చేసి మనకు ఒక్కొక్క సంఖ్యగానే మనకు కనిపించింది అనమాట. సో ఇవి వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉంది. మరలా వచ్చేసి మనము 10 తర్వాత 2 స్థానాలని మనము రాయడం జరుగుతుంది. సో కాబట్టి దాన్ని వచ్చేసి ఒకట్ల స్థానము అని అంటారు. ఇటు సైడ్ రాసేదాన్ని ఒకట్ల స్థానము, ఇది వచ్చేసి 10ల స్థానంలో ఉన్నది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఎన్ని పూసలు ఉన్నాయి, ఎన్ని వేసుకోవచ్చు పూసలు. సో 1, 2, 3 పూసలు ఉన్నాయి కాబట్టి 3 వేసుకున్నాము. తర్వాత ఇక్కడ
పదుల స్థానంలో వచ్చేసి 2 పూసలు ఉన్నాయి కాబట్టి 2 వేసుకున్నాము. కాబట్టి ఈ 2 కలిపితే 23. తర్వాత వచ్చేసి ఒకట్ల స్థానంలో ఏమీ లేదు. తర్వాత పదుల స్థానంలో 3 ఉంది కాబట్టి ఏమీ లేకపోతే ఏం వేసుకోవాలి, 0 అనేటువంటి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ 30. సో ఈ రెండింటిని కలిపితే 30. తర్వాత వచ్చేసి ఇక్కడ మరలా ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 2 3 4 ఒకట్లు ఉన్నాయి, 4 వేసుకున్నాము. తర్వాత పదుల స్థానంలోనూ 4 ఉంది కాబట్టి 4 వేసుకున్నాము. ఈ రెండింటిని కలిపి చదివితే 44. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకట్ల స్థానంలో వచ్చేసి 1 2 3 4 5 6 ఉంది. తర్వాత వచ్చేసి పదుల స్థానంలో వచ్చేసి 1 2 3 4 5 ఉంది కాబట్టి 56. దీన్ని చదివేటప్పుడు 56గా మనం చదువుతాము. తర్వాత వచ్చేసి ఇక్కడ ఒకట్ల స్థానంలో 1 ఉంది. తర్వాత పదుల స్థానంలో 1 2 3 4 5 6 7 ఉంది కాబట్టి 71. సో ఈ విధంగా వచ్చేసి మనము సంఖ్యలన్నీ కూడా మనము గుర్తించవచ్చు. తర్వాత 29. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ సంఖ్యలు ఇవ్వడం జరిగింది. ఆ సంఖ్యలను ఉపయోగించి మీరు పూసలు అనేటువంటిది గుర్తించండి. ఇప్పుడు పూసలు వచ్చేసి ఇక్కడ చూడండి 29 ఉంది. 9 ఒకటిలో వచ్చేసి 9 దాంట్లో వచ్చేసి 9 గోళాన్ని చుట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పదుల స్థానంలో 2 ఉంది కాబట్టి 2 పూసల్ని వేయండి. 66లో వచ్చేసి 6 ఇటు సైడు 6 పదుల్లో 6 ఒకట్లలో 6. సో ఆ 2 కలిపితే 66. ఇది ఒకట్ల స్థానము, ఇది పదుల స్థానము. ఇది ఒకట్ల స్థానము మరియు ఇది పదుల స్థానము. సో ఇది మైండ్లో ఉంచుకోండి. వచ్చేసి 2 డిజిట్లు ఉన్నటువంటి సంఖ్యలను ఏమంటారంటే ఆ యొక్క పదుల స్థానము ఒకట్ల స్థానంలో ఉన్నట్లు మనము గుర్తించాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ 78 నెంబర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 8 1 2 3 4 5 6 7 8 ఒకట్లు. తర్వాత వచ్చేసి 7 పదులు 1 2 3 4 5 6 7 పదులుగా మనం వేసాము. ఇక్కడ 78 వచ్చింది. తర్వాత 78 తర్వాత 80 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమీ రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8 ఒకట్ల స్థానంలో ఏమీ లేదు కాబట్టి 0 వేసుకోవచ్చు. తర్వాత 1 2 3 4 5 6 7 8 పూసల్ని వేయండి. పదుల స్థానంలో ఉంది కాబట్టి 80 అని అర్థము. తర్వాత వచ్చేసి 95 అన్నప్పుడు 5 వచ్చేసి ఒకట్ల స్థానంలో 5 1 2 3 4 5. తర్వాత వచ్చేసి ఆ పదుల స్థానంలో వచ్చేసి 1 2 3 4 5 6 7 8 9. సో 95 అనమాట. ఈ యొక్క అంకె వచ్చేసి 95. సో ఈ విధంగా వచ్చేసి నెంబర్లని క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత ఇంకో మెథడ్ ఉంది అనమాట. క్రింది సంఖ్యలకు స్థాన విలువలను రాయండి. ఇప్పుడు వచ్చేసి ఇది ఏ స్థానంలో ఉంది, ఒకట్ల స్థానంలో ఉంది. సో 5 వచ్చేసి దేంట్లో స్థానం, ఏ స్థానంలో ఉంది, ఒకట్ల స్థానంలో ఉన్నది. 5 వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉంది. 2 వచ్చేసి పదుల స్థానంలో ఉన్నది. తర్వాత వచ్చేసి 6 వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉన్నది. 4 వచ్చేసి పదుల స్థానంలో ఉన్నది. తర్వాత 7 వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉన్నది. 7 వచ్చేసి పదుల స్థానంలో ఉన్నది. 9 వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉన్నది. 8 వచ్చేసి పదుల స్థానంలో ఉన్నది. 0 వచ్చేసి ఒకట్ల స్థానంలో ఉన్నది. 5 వచ్చేసి పదుల స్థానంలో ఉన్నది. సో 50. ఈ విధంగా వచ్చేసి మనము సంఖ్యలు అనేటువంటిది వేసుకోవచ్చు. 25 46 77 89 50. ఈ విధంగా కూడా ఇంకో మెథడ్లో కూడా మనం వచ్చేసి సంఖ్యలని స్థాన విలువలని గుర్తించవచ్చు. ఇక్కడ చూడండి స్థాన విలువలు వచ్చేసి 4 ఒకట్లు, తర్వాత 6 పదులు. సో ఈ 2 కలిపితే 64. తర్వాత వచ్చేసి 0 ఒకట్లు, తర్వాత వచ్చేసి 8 పదులు 80 అనమాట. తర్వాత వచ్చేసి 5 ఒకట్లు 9 పదులు అనేటువంటిది 95. ఈ విధంగా వచ్చేసి స్థాన విలువలని మనము కనుక్కోవడము జరిగింది. తర్వాత వచ్చేసి కలిపి రాయండి అన్నప్పుడు 3 పదులు అని ఇచ్చినారు, 3 వేసుకోండి. అంటే ఇంకో మెథడ్లో కూడా మనం తయారు చేయొచ్చు. తర్వాత 2 ఒకట్లు అన్నప్పుడు 2 వేసుకోండి. 3 + 2 కలిపితే ఏమొస్తుంది, 32 వస్తుంది. తర్వాత వచ్చేసి ఇక్కడ 4 పదులు 5 ఒకట్లు వేసుకున్నప్పుడు 4 + 5 కలిపితే మనకు వచ్చేసి 45. ఈ రెండింటిని కలిపి రాయాలన్నమాట. సో కలిపి రాయడము 4 5 అని రాయండి. 7 పదులు + 0 ఒకట్లు అన్నప్పుడు 70. సో ఈ విధంగా అనేటువంటి మనము కలిపి రాయాలి. తర్వాత 8 పదులు 8 ఒకట్లు అని రాసినప్పుడు ఈ రెండింటిని కలిపి రాసినప్పుడు 88 వస్తుంది. 9 పదులు 7 ఒకట్లు ఉన్నప్పుడు 97 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ విడదీసి రాయండి. ఇక్కడ వచ్చేసి విడదీసి రాయాలి. 28 2 పదులు మరియు 8 ఒకట్లు కలిపితే 28. 41 అని రాసినప్పుడు 4 పదులు మరియు 1 ఒకట్లు వేసినప్పుడు 41. 72 అని 7 పదులు మరియు 2 ఒకట్లు రాసినప్పుడు 72. 83 అన్నప్పుడు 8
8 10లు మరియు 3 1లు అనేటువంటిది 83. 90. 9 10లు మరియు 0 1లు అనేటువంటిది 90. తర్వాత వచ్చేసి క్రింద గీత గీయబడినటువంటి అంకె యొక్క స్థాన విలువలను రాయండి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏ స్థానంలో ఉంది 19 అని ఇచ్చినారు. ఏ స్థానంలో ఉంది 9 1ల స్థానంలో ఉంది. 2 9 ఇచ్చినారు. ఇది ఏ స్థానంలో ఉంది 2 10ల స్థానంలో ఉంది. 8 వచ్చేసి 1ల స్థానంలో ఉంది. 38 8 వచ్చేసి 8 1ల స్థానంలో ఉంది. 4 వచ్చేసి 4 10ల స్థానంలో ఉంది. 3 వచ్చేసి 3 1ల స్థానంలో ఉంది. అదేవిధంగా వచ్చేసి 1 వచ్చేసి 10ల స్థానంలో ఉంది. 5 వచ్చేసి 1ల స్థానంలో ఉంది. 1 వచ్చేసి 71లో వచ్చేసి 1 వచ్చేసి 1ల స్థానంలో ఉంది. 4 వచ్చేసి 1ల స్థానంలో ఉంది. 9 వచ్చేసి 1ల స్థానంలో ఉంది. ఈ విధంగా వచ్చేసి మనము యొక్క స్థానాలని గురించి మనము తెలుసుకున్నాము. విడదీసి రాయడము, కలిపి రాయడము, తర్వాత వచ్చేసి ఆ యొక్క సంఖ్యల యొక్క స్థాన విలువలను గురించి మనము తెలుసుకున్నాము. అంటే స్థానాలు ఏ ఏ స్థానంలో ఉన్నదో, 1ల స్థానంలో ఉందా లేదా 10ల స్థానంలో ఉన్నదా అనేటువంటిది మనము 2 అంకెలు కలిగినటువంటి సంఖ్యలను మనము ఈ యొక్క గణితంలో మనం నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్.